దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవుడు గడిచిన వారమంతయు మనల్ని కాపాడి మరొక నూతన దినాన్ని, పునరుత్థాన దినాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆయన నామానికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ ఆన్లైన్ సంఘ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీరున్న స్థలాలలో కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచిన దేవుడు తండ్రి. ఎన్నో విపత్కర పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి సజీవుల లెక్కలో ఉంచిన దేవా, మీకు స్తోత్రాలు. మమ్మల్ని, సంఘాన్ని, కుటుంబాల్ని, మా పట్టణాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని మీరు దీవించినందుకు స్తోత్రాలు దేవా. ఈ దినమునైన ఇలాగూ మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు కృప ఇచ్చినందుకు స్తోత్రాలు దేవా. ఈ దినము పాటల్లోనూ, ఆరాధనలోనూ, సాక్ష్యాల్లో, ఉత్తర ప్రత్యుత్తరాలలో, వాక్య పరిచర్యల్లో, కానుకలలో మీరు తోడుగుండి సహాయం చేయండి. ప్రతి కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొంది నీ పరసంబంధమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో పాటలు పాడుతూ ప్రభు ఘనమైన నామాన్ని కీర్తిద్దాం. మీరున్న స్థలాల్లోనే పాటలు పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. రాని వారు రెండోసారి కలిసి పాడడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. పాటలు పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి మహిమపరుద్దాం.
కొనసాగేద నా యాత్రలో నీ కృప చేత నన్ను బాగు చేసి తరగని భాగ్యాలతో నింపిన దేవా నీ కృప చేత నన్ను బాగు చేసి తరగని భాగ్యాలతో నింపిన దేవా స్నేహితుడా నా పానము నీవై దాహము తీర్చావు నా వరుడా నీ త్యాగముతోనే శాపము బాపావు కరుణకు దాసోహము అయ్యేను నా ప్రాణము గుణమును కీర్తించుచు చేరేద నీ రాజ్యము కొనియాడుచు నా స్వరముతో కొనసాగేద నా యాత్రలో కొనియాడుచు నా స్వరముతో కొనసాగేద నా యాత్రలో అతి సుందరుడా యేసయ్యా స్తుతి యాగముగా మారెదా నా నీతిని నీవేనయ్యా నీ ఖ్యాతిని కీర్తించెదా కొనియాడుచు నా స్వరముతో కొనసాగేద నా యాత్రలో కొనియాడుచు నా స్వరముతో కొనసాగేద నా యాత్రలో హల్లెలూయా హల్లెలూయా కలిసి పాడి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించే సమయం. దయచేసి అందరము కూడా వచ్చిన వారందరూ కలిసి ఏకీభవిస్తాం. రాని వారు రెండవసారి కలిసి పాడుతూ ఆ పరిశుద్ధాత్మ దేవుని నామాన్ని స్తుతిస్తూ గాన ప్రతిగానములతో ఆయన నామాన్ని మహింపరుస్తాం. హల్లెలూయా హల్లెలూయా. అందరము కలిసి ఆరాధన గీతాన్ని పాడుతూ ఆయన నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగురుగాక నీకు మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగురుగాక నీకు మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము యేసయ్యా 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 యేసయ్యా. అందరం కలిసి చెబుదామా? యేసయ్యా 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 యేసయ్యా. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చేను. ఎస్ లాడ్ అందరం కలిసి పాడదాం. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. యేసే నా సర్వము యేసే నా సమస్తము యేసే నా సర్వము ఆమేన్ యేసే నా సమస్తము ఆమేన్. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరం కూడా కలిసి పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. శూన్యము నుండి సమస్తము
నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. ఎస్ లార్డ్ నీకే శూన్యము నుండి సమస్తము కలుగజేసిన దేవుని కలుగజేసెను. నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. యేసేనా సర్వము, యేసేనా సమస్తం. అందరము కలిసి చెబుదామా? యేసేనా సర్వము, యేసేనా సమస్తం. మరొక్కసారి అందరము కలిసి యేసేనా సర్వము, యేసేనా నా సర్వము నీవే, యేసేనా సర్వము, యేసేనా సమస్తం. యేసయ్యా 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 నోరారా పలుకుదామా? యేసయ్యా 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 యేసయ్యా. పరము నుండి భువికి దిగి వచ్చిన యేసు, సిలువ మరణముంది మార్గము తెరచిన. పరము నుండి భువికి దిగి వచ్చిన యేసు, సిలువ మరణముంది మార్గము తెరచి. యేసేనా రక్షణ, యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ. రక్షణ నీవే, యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ. యేసయ్యా 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 అందరము లేచి నిలబడి చెబుదామా? యేసయ్యాని యేసయ్యా యేసయ్యా యేసయ్యా. స్వరమెత్తి అందరము కలిసి యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకు మహిమ ఎల్లప్పుడూ. రెండు చేతులు పైకెత్తుదామా? స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 ఆమేన్. యేసయ్యా 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 ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను. నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. శూన్యము నుండి కలుగజేసిన దేవా కలుగజేసెను. నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. యేసేనా సర్వము, యేసేనా సమస్తము. ఆమేన్. యేసేనా సర్వము, యేసేనా సమస్తము. ఆమేన్. యేసయ్యా 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 అని పలుకుదామా? యేసయ్యా సమస్తమును సృజించిన దేవాది దేవుని నామాన్ని ఒక్క నిమిషం మన హస్తాలు పైకెత్తుదాం. యేసయ్యా ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడదామా?
సర్వోన్నతుడైన మా తండ్రి, శూన్యములో సమస్తమును సృజించిన దేవుడవు. నిరాకారమైన మా జీవితాలకు అయా, నిరాకారమైన నా జీవితమునకు ఒక రూపమునిచ్చిన దేవుడవు నీవే. నా సర్వము నీవే, నా సమస్తము నీవే. అందరము కలిసి యేసయ్యా యేసయ్యాను పలుకుదాము మనస్ఫూర్తిగా. యేసయ్య నామములో గొప్ప శక్తి ఉన్నది, యేసయ్య నామములో గొప్ప విడుదల ఉన్నది, యేసయ్య నామములో గొప్ప స్వస్థత దాగి ఉన్నది. అందరము కూడా స్వరమెత్తి యేసయ్యా యేసయ్యాను పలుకుదాం. యేసయ్యా నాతో కూడా రమ్ము తండ్రి, ఈ సమయంలో నాతో మాట్లాడండి ప్రభా. మా మధ్యలోనికి రమ్ము దేవా, మా మధ్యలోనికి రమ్ము తండ్రి. నీకు వందనాలు 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 స్తోత్రములు ప్రభా. తండ్రి మహాగణుడా, సమీపింపరాని తేజస్సులో వసించువాడవు నీవే, నీవే సర్వోన్నతుడా. ఈ సమయంలో మా మధ్యలోనికి రమ్ము దేవా, నాతో మాతో మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, మా నోటి ద్వారా నీ నామాన్ని ఉచ్చరించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు, గొప్ప రక్షణ మాకు ఇచ్చారు. మా మధ్యలో మీరు ఉన్నందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. నిజమే కదండి. అందరము కలిసి మరొక్క మరి యేసయ్యా నీ ప్రేమ ఎంత బలమైనది, నీ నామము ఎంత గొప్పది దేవా, నీ కృప ఎంత విలువైనది తండ్రి. అటు ప్రేమను కృపను నాయడలో చూపుచున్నందుకు మీకు వందనాలు యేసయ్యా అంటూ అందరము కలిసి మనస్ఫూర్తిగా ఏకస్వరముతో ఆయన నామమును స్తుతించి మహింపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. సమీపించరాని తేజస్సునందు వసించువాడవైనా, నా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. నా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతర. అందరం కలిసి పాడదామండి. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. సమీపించరాని తేజస్సునందు వసించువాడవైనా, నా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. నా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. తులువకు విలువను ఒసగితివి, తులువకు విలువను ఒసగితివి. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ ఎంత బలమైనదయ్యా. అందరము కలిసి పాడదామా. ఏమే యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమ ఎంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. సమీపించరాని తేజస్సునందు వసించువాడవైనా, నా సమీపమున
తండ్రి, గొప్ప దేవా, నీ విలువైన ప్రేమను, కృపను మాయడలో చూపినందుకు మరొక్కసారి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి స్తోత్రాలు మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇప్పటివరకు మంచి పాటలు, స్తుతి ఆరాధనలో నడిపించబడ్డాం. ఈ సమయంలో కీర్తనల భాగాన్ని చదువుకుందాం. 131వ కీర్తన నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచునవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్పవాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. దేవుడి పరిశుద్ధ వాక్కులు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాం. గడిచిన వారమంతయు దేవుడు మనల్ని కాపాడి ఎన్నో విషయాలలో మనకి సహకరించి భద్రత అనుగ్రహించిన దేవుడు. మన ఉద్యోగ వ్యాపారాల్లో తోడుగొన్న దేవుడు, ప్రయాణాల్లో తోడుగొన్న దేవుడు. ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన కార్యాలు మీరు వీడియో రూపంలో కానీ ఆడియో రూపంలో కానీ మాకు పంపించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మనము ప్రార్థించుకుందాం. ప్రార్థనతో మనము వాక్య భాగంలోనికి వెళదాం. ప్రార్థన. సర్వోన్నతుడైన తండ్రి, మా రక్షక, ఈ సమయంలో మీ వాక్కులు ధ్యానించడానికి మీరిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. నీ వాక్కులు మేము ధ్యానిస్తుండగా నీ శక్తిని, నీ బలాన్ని మాకు దయచేయండి. నీ వాక్కులో ఉన్న తండ్రి సత్యాన్ని మేము గ్రహించినట్లు మా కన్నులు తెరవమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని నేను తలంచుచున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను. చంద్రయ్య గారు ఎలా ఉన్నారు? నరేష్ గారు బాగున్నారా? ఓకే. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది క్షణాలు మనము ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవుడి వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ఈ రాయబడిన వాక్యాన్ని కొద్ది క్షణాలు మనము ధ్యానం చేద్దాం. నా ప్రసంగాంశము నీ విశ్వాసమే నీ విజయం. ఏంటండి? నీ విశ్వాసమే నీ విజయం. వాక్య భాగం మనకి తెలియజేసే ప్రకారము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండడము అసాధ్యమైన పని. కాబట్టి ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్క మనుష్యుడు విశ్వాసము కలిగి జీవించడము చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అని అదే 11వ అధ్యాయంలో మనము చదువుతాం. కాబట్టి విశ్వాసముతో మనము దేవుణ్ణి చూడవచ్చు. విశ్వాసము ద్వారా దేవుని దగ్గర నుంచి మనము ఫలాన్ని పొందుకోవచ్చు. వాక్య భాగ ఆధారముగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడున్న ఎంతోమంది భక్తులు మాదిరి ద్వారా మనము ఎన్నో దేవుని వాగ్దానాలను లేక దేవుని శక్తిని మనము స్వతంత్రించుకోవచ్చు. విశ్వాసము ద్వారానే వారు ఇవన్నిటినీ చేసినట్లు లేఖన భాగం మనకి బోధిస్తూ ఉన్నది. కాబట్టి సోదరి సోదరులారా, మన జీవితంలో మనము విశ్వాసులముగా భూలోకము నుండి పరలోక ప్రయాణములో ఉన్నాం. మనము యాత్రికులం. ఆ సంగతి మనము ఎప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి మన విశ్వాస యాత్రలో మనము ఎన్నో ఆటుపోటులు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉంటాయి. మన విశ్వాస జీవితంలో మనకి ఎన్నో పరీక్షలు, మన విశ్వాస జీవితంలో మనకి ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు మనకి ఎదురవుతూ ఉంటాయి.
వాటన్నిటిని మనము అధిగమించి ముందుకు సాగినప్పుడే మన విశ్వాసానికి తగిన ఫలాన్ని పొందుకుంటాం. కాబట్టి ఈ సమయంలో మన జీవితాల్లో మనం ఎలాంటి విశ్వాసముతో ఉన్నాము, మన విశ్వాసము ఏ స్థితిలో ఉన్నది, దేవుని దగ్గర నుండి మనం ఫలము పొందేంతగా మన విశ్వాసం ఉందా, దేవుడు మన ప్రార్థన విని మనకు జవాబు ఇచ్చేంత గొప్పదిగా మన విశ్వాసం ఉందా, ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అగస్టిన్ అనే భక్తులు ఈ రీతిగా తెలియజేస్తాడు, కళ్ళకు కనబడని దానిపై నమ్మకం ఉంచడమే దేవునిపై విశ్వాసం ఉంచడం అని అంటాడు. కళ్ళకు కనబడని దాని మీద నమ్మకం ఉంచడమే దేవుని మీద విశ్వాసం ఉంచడం. మరొక భక్తుడు ఒక మాట చెప్తాడు, నీ విశ్వాసము బల్లి పట్టులాగా కాదు, ఉడుము పట్టులాగా ఉండాలి అని చెప్తాడు. పట్టు వదలని విక్రమార్కునిలాగా మనము విశ్వాసములో ముందుకు సాగాలి. ఏదైనా దేవుని దగ్గర నుంచి అడుగుతున్నాము అనంటే అది పొందుకునే అంతవరకు మన విశ్వాసము సడలక మనము దేవుణ్ణి అడుగుతూనే ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, విశ్వాసము ఎలా కలుగుతుంది అని మనం ప్రశ్నించుకుంటే విశ్వాసము వినుట వలన కలుగుతుంది అని రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీ విశ్వాసం మనుష్య జ్ఞానము ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి అని భక్తుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి మన విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకునేదై ఉంటే అది మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ప్రయోజనకరమైనది. ఈ సమయంలో మనము నేర్చుకునే కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాసము తక్కువగా ఉంటే ఏం చేయాలో కూడా దైవ గ్రంథం మనకి చక్కగా బోధిస్తూ ఉంది. ఒకవేళ నీకు విశ్వాసం తక్కువ ఉందా, ప్రభువుని అడుగు. యేసు ప్రభువుని ఆయన శిష్యులు అడుగుతారు. లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అంటాడు. అంటే మనకి తగిన పాలల్లో విశ్వాసం ఉంటే దేవుని దగ్గర నుంచి మేలు పొందుతాం. ఒకవేళ తక్కువ విశ్వాసం ఉంటే దేవుణ్ణి అడగాలి మనం, ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధిపరచు ప్రభువా, అభివృద్ధిపరచు ప్రభువా, ఎక్కువ చేయి ప్రభువా అని మనము ప్రభువుని అడిగితే ప్రభు మన విశ్వాసాన్ని పెంచుతాడు. మన విశ్వాసాన్ని పెంచడానికి కావలసిన వనరులను ప్రభువు మనకి అందుబాటులోనికి తీసుకువస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా నిరాశపడడానికి, నిరుత్సాహపడడానికి ఎప్పుడు వీలు లేనే లేదు. ఎందుకంటే మన విశ్వాసానికి అప్పుడప్పుడు పరీక్షలు కూడా ఎదురవుతూ ఉంటాయి. మన విశ్వాసానికి ఏమి ఎదురవుతూ ఉంటాయి? పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. మన విశ్వాసానికి కొన్నిసార్లు పరీక్షలు వచ్చినప్పుడు మనము తొట్టిల్లి కూలిపోయే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మన విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు మనలో ఉన్న మంచి విషయాలు బయటికి తీసుకురావడానికి దేవుడు పరీక్షిస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. మనలో ఉన్న అమూల్యమైన ఖనిజాలను, రత్నాలను బయటికి తీయడానికి ప్రభు ఈ పరీక్షలు పంపించాడు అని గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసిగా నీ జీవితంలో నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు పరీక్షలు ఎదురవుతాయి. ఆ పరీక్షలకు నీవు తట్టుకొని తాళుకొనగలిగితేనే విశ్వాసానికి ఫలాన్ని పొందుతావు. దేవుడిచ్చే బహుమానాన్ని నీవు పొందుకోగలుగుతావు. నమ్మితే స్తోత్రం చెబుతా. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస వీరుడు అని దావీదు గురించి బైబిల్ చక్కగా నొక్కి ఒక్కాణించి చెబుతుంది. మనము సమూయేలు గ్రంథములోనికి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ అన్నలకు, యుద్ధరంగములో ఉన్న అన్నలకు భోజనము తీసుకువెళ్ళమని దావీదును తన తండ్రి పురమాయిస్తాడు. అయితే దావీదు అంతకుముందు ఒక పనిలో ఉన్నాడు. అతని పని ఏంటి అనంటే అతడు గొర్రెమందలను మేపేవాడు, వాటికి కాపరిగా ఉండేవాడు. అతడు ఆ గొర్రెమందలను మేపుతూ ఎంతో దేవునికి ప్రీతిపాత్రంగా ఎన్నో గీతాలు రచించినట్లు, ఎన్నో పాటలు పాడినట్లు దైవ గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నది. అయితే అలాంటి దావీదును తన తండ్రి ఒక బాధ్యత అప్పగించి అన్నల దగ్గరికి వెళ్ళమని చెబుతాడు. అన్నల దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు అతడు చేసిన పని ఏంటి అనంటే మందలను మరొక కాపరికి అప్పగించి జాగ్రత్తగా చూడమని తండ్రి చెప్పిన మాటకు విధేయత చూపించి అన్నలకు భోజన పదార్థాలు తీసుకువెళ్తాడు. అయితే అందరూ యుద్ధ రంగంలో ఉన్నారు. రాజు యుద్ధములో ముందు నిలబడి ఉన్నాడు. అటువైపు ఫిలిస్తీయుల సైన్యం ఉన్నది. అయితే యుద్ధముకు సన్నద్ధమయ్యి హోరాహోరీగా ఉంది. అక్కడ పరిస్థితులంతా మరీ వేడివేడిగా ఉన్నాయి. అయితే దావీదు తను తీసుకెళ్ళిన ఆహార వస్తువులు
అక్కడ ఆహార వస్తువుల దగ్గర కాపలా ఉన్న వ్యక్తికి హ్యాండ్ ఓవర్ చేసి అతడు హఠావుటిన ఆ యుద్ధ రంగం దగ్గరకు వచ్చి ఏమైంది, ఏం జరిగింది అని విషయాలను అడుగుతూ ఉంటాడు. అడుగుతూ ఉంటే కొంతమంది ఇదిగో ఎలాగూ ఇలా జరుగుతుంది అని చెప్పి ఆ యుద్ధ వాతావరణం గురించి ఆ బాలుడైన దావీదుకు అక్కడ ఉన్న వ్యక్తులు వివరిస్తూ ఉంటారు. అయితే ఆ ఎదుట ఉన్న ఆ యొక్క గొల్యాతును ఓడిస్తే, ఫిలిస్తీన్ను ఓడిస్తే రాజు ఒక బహుమతిని కూడా ప్రకటించాడు అని చెప్తారు. ఏమిటా బహుమతి అంటే ఆ రాజ్యములో సగరాజ్యము, అలాగే తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయడము, ఇలాంటి ఘనమైన కానుకను ప్రకటించాడు అని చెప్పి దావీదుకు తెలియజేయడం జరుగుతుంది. అయితే ప్రియ సహోదరులారా, విశ్వాస వీరుడైన దావీదు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో మూడిటిని క్లుప్తంగా మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ప్రియ సోదరులారా, నా జీవితంలో కూడా ఇలాంటి విశ్వాస పరీక్షలు ఎదురవుతాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మన ఆత్మీయ యుద్ధరంగంలో ఉన్నాం. మనము భూలోకము నుండి పరలోకమునకు ప్రయాణం చేస్తున్నాము. ఈ ప్రయాణంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో పరీక్షలు మనకు ఎదురవుతాయి. కాబట్టి వాటిని మనం ఎలాగూ ఎదుర్కోవచ్చో ఈ దావీదు జీవితం నుండి మనం నేర్చుకోవచ్చు. అయితే మొదటి సంగతిని మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుదాం. అతడు వారితో మాట్లాడునది అతని పెద్ద అన్నయ్యగు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవెక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును, నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటికే కదా నీవు వచ్చితివి అనెను. ఈ లేఖన భాగాన్ని బట్టి మనము ఆలోచించేసినట్లయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అన్నాడు. అంటే వాస్తవానికి నువ్వు పిల్లడు కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు కావాలని వచ్చావు కదా, ఈ యుద్ధాన్ని చూడడానికి వచ్చావు కదా అని చెప్పి అన్ననే వరకు అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, అన్న తృణీకార భావం అక్కడ వ్యక్తపరిచినట్లు మనం చూస్తాం. అన్న అతన్ని, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు అవసరం లేదు కదా, నీ పని లేని చోటుకు నువ్వు వచ్చావు, నీకు అప్పగించిన పనిని ఏం చేసావు అని చెప్పి అన్న దావీదును తృణీకరించినట్లు మాట్లాడాడు. ప్రియ సోదరులారా, మన జీవితంలో మనం ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలి. మన విశ్వాస యాత్రలో మనకి తృణీకారాలు ఎదురవుతూ ఉంటాయి. మనల్ని ఛేదరించుకునే వారు కూడా ఉంటారు. మనకి తృణీకారాలు ఎదురైనప్పుడు, మనల్ని ఛేదరించుకున్న వారు ఉన్నప్పుడు ఏమాత్రం మనం వెనుకంజ వేయడానికి వీలు లేనే లేదు. ఈ విశ్వాస యాత్రలో ఇవన్నీ సహజమండి. ఈ విశ్వాస యాత్రలు ఇవి సర్వసాధారణంగా మనకి దాపురిస్తూ ఉంటాయి. అలాగని మన విశ్వాసములో వెనుకంజ వేయడానికి వీలు లేనే లేదు. మనం ఒక అడుగు వెనక్కి వేయడానికి అసలు వీలు లేనే లేదు. ఎందుకంటే మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మనం ముందుకు సాగిపోవలసిన వారమై ఉన్నాం. అది కరువైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, వ్యాధైనా, బాధ అయినా, ఉగ్రతైనా, ఉపద్రవమైనా, అది ఎలాంటి విపత్కర పరిస్థితి అయినా అప్పటికీ మనము విశ్వాస యాత్రలో యేసుని ముందు పెట్టి మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. యేసు వైపు చూచుచూ మనం కొనసాగుతూ ఉండాలి. కాబట్టి ప్రియ సోదరులారా, ఈ యొక్క విశ్వాస వీరుడైన దావీదుకి మొదటగా ఎదురైన పరీక్ష ఏంటో తెలుసా? అన్నే తృణీకరించాడు. సొంత అన్నే అతన్ని కాదు అన్నాడు. నీ విశ్వాస జీవితంలో, నీ యొక్క భక్తి జీవితంలో నీ వారే నిన్ను తృణీకరించవచ్చు. ఏం భక్తి నీది? ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఇది భక్తేనా అని చెప్పి కొన్నిసార్లు నిన్ను ఒక విధమైన ఘాటు మాటలతో నిన్ను ఛేదరించుకోవచ్చు. అయితే నీ విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టడానికి వీలు లేనే లేదు. కొన్నిసార్లు నీ విశ్వాస యాత్రలో పక్కవారు తృణీకరించడము, నీ వారు తృణీకరించడం కాకుండా నీ జీవితంలో జరిగే పరిస్థితులను బట్టి నీకే విరక్తి రావచ్చు. అలాగని నీవు భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో వెనక్కి వెళ్ళడానికి వీలు లేనే లేదు. ఎందుకంటే నీ విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూచుచూ నీవు ముందుకు సాగిపోవాలి. ఇవి సర్వసాధారణం. కాబట్టి నీ యొక్క విశ్వాస జీవితాన్ని ముందుకు నడిపించడానికి కావలసిన పరిశుద్ధాత్మ సహాయాన్ని ఎప్పటికప్పుడు నీవు వేడుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించి బలపరిచే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి యేసు ప్రభు చెప్పిన సంగతులను గుర్తు చేసే దేవుడు. అన్నలు తృణీకరించారు. అన్న తృణీకరించినప్పటికీ కూడా
దావీదు అసలు పట్టు వదలలేదు. అతడు ముందుకు సాగి మరొకరి దగ్గరికి వెళ్ళి విషయాలు తెలుసుకున్నాడు. ఆ మాటలు నలుగురికి ఆ విషయాలు తెలిసి ఆ మాట సౌలు రాజు దగ్గరికి ఆ విషయాలు వచ్చినాయి. సౌలు రాజు దగ్గరికి ఆ విషయాలు రాగానే సౌలు దావీదుని పిలిపించాడు. అయితే అక్కడ రాయబడిన సంగతిని మనం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. 32వ వచనంలో, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడినైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఇలాగ చెప్తున్నాడు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడువు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. సౌలు మహారాజు చెప్పే సంగతి ఒకటేంటంటే, నీవు బాలుడువు, నీకు బలము చాలదు, శక్తి చాలదు అని చెప్పి ఈ సౌలు చెప్పే మాటలు దావీదును నిరుత్సాహపరిచేవిగా ఉన్నవి, నిరాశపరిచేవిగా ఉన్నవి. వాస్తవానికి దావీదు చెప్పే మాటలను బట్టి అతడు ఇదిగో నిజంగానే నీవు వెళ్ళి యుద్ధము చేయి అని చెప్పాలి కానీ ఇక్కడ రాయబడిన మాటలు చదువుకునే సంగతులు ఎలా ఉన్నాయంటే, నీవు బాలుడువు. వాస్తవానికి సౌలు ఆలోచించిన ఆలోచన ఒక విధంగా మంచిదే, మంచి ఆలోచనే అని అనిపిస్తూ ఉంటుంది. అయితే సోదరులారా, ఈ రాయబడిన సంగతుల ప్రకారము అన్నేమో తృణీకరిస్తున్నాడు. ఎందుకు వచ్చావు నీవు ఇక్కడికి అంటున్నాడు. సౌలు మహారాజేమో నిరుత్సాహపరుస్తున్నాడు, నిరాశపరుస్తున్నాడు. అయితే మనము మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సంగతి ఏమిటి అనంటే, మన విశ్వాస యాత్రలో నిరుత్సాహాలు, నిరాశలు కూడా ఎదురవుతూ ఉంటాయి. మనల్ని నిరాశపరిచేవారు కూడా ఉంటారు. ఉదాహరణకి నెహెమ్యాతో పాటు ఉండే పనివారు యెరూషలేము గోడలు కట్టబడుచున్నప్పుడు టోబియా, సన్బలటు అనే ఇద్దరు వ్యక్తులు వారిని నిరాశపరచడానికి ఎన్నో మాటల హస్త్రాలు వారు ఉపయోగించారు. ఈ గోడ కుక్కెక్కి దూకితే పడిపోతుంది, ఈ గోడ ఊరకనే పడిపోతుంది అని చెప్పి ఎన్నో ఎగతాళి మాటలు, నిరాశపూరితమైన మాటలు పలికినట్లు చూస్తాం. అయినప్పటికీ ఎక్కడ కూడా నెహెమ్యాతో పాటు పనిచేసే పనివారు పట్టు వదలకుండా వారు పనిని కొనసాగించారు అన్న సంగతి నెహెమ్యా గ్రంథంలో మనం చదువుతున్నాం. కాబట్టి మన జీవితాల్లో, మనం చేస్తున్న పనిలో, మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనకి నిరాశపరిచేవారు, నిరుత్సాహపరిచేవారు ఎదురవ్వక మానరు, ఎదురవుతూనే ఉంటారు. అలాంటి సందర్భంలో నీ యొక్క స్పందన ఎలా ఉంటుంది? నీ విశ్వాసాన్ని నీవు ఒకసారి చూసుకున్నావా? నీ విశ్వాసములో నీవు వెనకెళ్తున్నావా, ముందు కొనసాగుతున్నావా? ఒకే ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలి, మన ముందు గొప్ప సాక్షి సమూహం ఉన్నది. మన ముందు గొప్ప గొప్ప వ్యక్తులు, భక్తులు ఉన్నారు. వారు విశ్వాసమును బట్టి ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారని మనం ఎబ్రిల్కి రాసిన పత్రికలో చదువుతున్నాం కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కొంతమంది భక్తుల గురించి రాయబడిన మాటలు మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. మా 11వ అధ్యాయం 8వ వచనంలో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి అనే సంగతి మనం చదువుతాం. 11వ వచనంలో, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను అనే మాట చదువుతున్నాం. ఇకపోతే 21వ వచనంలో, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేసిన. 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి. 27వ వచనంలో, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచునట్లు స్థిరబుద్ధి గలవాడై. తర్వాత 29వ వచనంలో, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. 30వ వచనంలో, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. 31వ వచనంలో, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్యవేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. 33వ వచనంలో, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చలార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారదోలిరి.
ఈ లేఖనాలను బట్టి మనము ఎంతో ధైర్యపరచబడాలి, బలపరచబడాలి. ఎందుకంటే భక్తులందరూ విశ్వాసమును బట్టి కార్యాలు చేశారు. విశ్వాసము ద్వారానే వారి జీవితాల్లో అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు జరిగినాయి. విశ్వాసమును బట్టే వారి ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించినట్లు మనం చూస్తాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మీ విశ్వాసములో నిరాశపరుస్తున్నారని, నిరుత్సాహపరుస్తున్నారని, ఇదిగో నీకు చేత కాదు, నీవు చిన్నవాడివి, నీకు కుదరదు, ఇప్పుడే కాదులే, ఇప్పుడే భక్తిలోకి వచ్చేవలే అని నిన్ను నిరాశపరిచినప్పటికీ నీ విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు నీవు చూస్తూ ఉండాలి. సోదరి సోదరులారా, మీ విశ్వాసములో మీకు నిరాశపరిచేవారు ఎదురవుతూ ఉంటారు, నిరుత్సాహపరిచేవారు ఎదురవుతూ ఉంటారు. ఇప్పుడే కదా దేవుని నమ్ముకున్నది, అప్పుడే ఇంత అవసరమా అని కొన్నిసార్లు, చిన్నవాడువు కదా, నీకు చేత కాదు కదా అని చెప్పేవారు మరికొంతమంది. కాబట్టి దావీదుకు ఎదురైన పరిస్థితులు నీ విశ్వాస జీవితంలో కూడా ఎదురవుతాయి. దావీదు విశ్వాస వీరుడే, అయితే వీటన్నిటినీ జయించాడు. అన్న తృణీకరించిన సౌలు మహారాజు బాలుడివే అని చెప్పి నిరుత్సాహపరిచినప్పటికీ అతడు ముందుకు సాగినట్లు దైవ గ్రంథం మనకి బోధిస్తూ ఉన్నది. ఇలాగూ అతడు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు 43వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. ఈ 42వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చుట్టూ పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపసినయుండుట చూచి అతన్ని తృణీకరించెను. ఈ లేఖన భాగంలో గొలియాతు ఏం చేశాడు తెలుసా? చివరికి సౌలు మహారాజును ఒప్పించాడు. సౌలు మహారాజును దావీదు ఒప్పించి యుద్ధంలోనికి వెళ్ళాడు. యుద్ధంలోకి వెళుతున్నప్పుడు ఆ యుద్ధ కవచాలు వాటన్నిటినీ, ఆ సామాగ్రి అంతటిని ధరించక ముందు జరిగిన సంఘటన ఏంటంటే, ఎలాగో ఈ యొక్క ఫిలిష్తీయుని జయిస్తావు, ఇంతమంది సైన్యము అసలు భయపడుతున్నారే, పారిపోతున్నారే, బాలుడు నీకెలా సాధ్యమంటే, నేను గొర్రె మందలను మేపుచున్నప్పుడు సింహము ఎలుకబండి వచ్చి గొర్రె పిల్లను ఎత్తుకుపోతే నేను వాటిని వెంటాడి వాటిని చంపి వాటిని నోళ్ల నుండి ఆ గొర్రె పిల్లను రక్షించాను. ఆ రోజు సహాయం చేసిన దేవుడు ఈరోజు కూడా సహాయం చేయగలడు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని, జీవము గల దేవుని బిడలను దూషించడానికి వాడు ఏమాత్రపు వాడు అని చెప్పి అని వెంటనే సౌలు ఒప్పుకున్నాడు. సౌలు ఒప్పుకొని యుద్ధ వస్త్రాలు ధరింపచేయండి అని చెప్పినప్పుడు అవి నాకు వాడుక లేదని తీసివేసి ఏటిలోకి వెళ్ళి అతడు రాళ్ళు ఏరుకొని అతడు చేత్తో పట్టుకుని, ఒక చేతికర్ర పట్టుకుని ఈ ఫిలిష్తీయుని మీదకి వెళ్తే, ఫిలిష్తీయుడు ఏమనుకుంటున్నావు, నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా, చేతికర్ర పట్టుకుని నా మీదకి వస్తున్నావు అని చెప్పి దావీదును తృణీకరించాడు. ప్రియ సోదరి సోదరులారా, కొన్నిసార్లు మనకి ఎగతాళిలు కూడా ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనకి ఏమి ఎదురవుతాయి? ఎగతాళి ఎదురవుతూ ఉంటుంది. నీకేం చేత అవుతుంది, నీకు వచ్చాసలు, నీకు కుదురుద్దా, అటువైపు ఉన్నవాడు ఆ శత్రువు ఎంత గొప్పవాడో, నేను ఎంత స్థితిలో ఉన్నానో తెలుసా అని శత్రువు కూడా కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ మన విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు మనము చూస్తూ సాగిపోవలసిన వారమే ఉన్నాం. గతములో దావీదు విశ్వాసాన్ని బట్టి సింహాన్ని, ఎలుకబంటిని జయించడానికి దేవుడు ఎంత శక్తినైతే ఇచ్చాడో ఇప్పుడు కూడా అదే శక్తిని నాకు అనుగ్రహించగలడు అని చెప్పి నమ్మి ఆ చేతికర ఒడిసెలు తీసుకుని ఆ యొక్క గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినట్లు మనము లేఖన భాగంలో చూస్తాం. అంతకంటే ముందు 40 రాత్రింపగళ్ళు ఇశ్రాయేలు ప్రజలను మాటల చేత వారిని భయప్రాంతులను చేస్తున్నాడు. కానీ ఈ చిన్న బాలుడు గొలియాత్ మీదకి వెళుతున్నప్పుడు గొలియాత్ అనే మాట, నేను కుక్కను అనుకున్నావా? ఆ లేఖన భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు అంటాడు, యుద్ధము యెహోవాదే అని చెప్పి ఆ ఫిలిష్తీయుని మీదకి వెళ్ళాడు. ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడు మన జీవితాల్లో మన స్నేహితులు మనల్ని ఎగతాళి చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఎగతాళి చేయొచ్చు, కీడును గురించి మాట్లాడేవారు మనకు ఉండవచ్చు. బైబిల్ గ్రంథం మనకు అదే చెబుతూ ఉంది. కాబట్టి ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ నీ విశ్వాసములో వెనుకంచి వేయడానికి వీలు లేనేలేదు. యుద్ధము జరిగించాలి. యుద్ధ రంగములో మనం ఉన్నాం, ఆత్మీయ యుద్ధ రంగములో మనం ఉన్నాం. కాబట్టి ఫిలిష్తీయులను, ఆ గొలియాతును జయించడానికి దావీదు ముందుకు సాగిపోయి
ఆ రాయితో ఆ గొలియాతును కొట్టిన వెంటనే అది నొసట తగిలి అతడు బొక్కబోర్లుగా పడి చనిపోయిన రీతిగా మనము ఏ మాత్రము నిరుత్సాహపరచకుండా దావీదు యొక్క స్ఫూర్తిని జ్ఞాపకం చేసుకుని మన హృదయాల్లో నింపుకుని విశ్వాసాన్ని బట్టి ముందుకు సాగిపోతే అది ఎంత గొప్ప పర్వతమైన, అది ఎంత గొప్ప సమస్య అయినా, శోధనైనా మనము జయించి తీరగలం. ఎందుకంటే నీ విశ్వాసమే నీ యొక్క విజయం. దావీదు విశ్వాసమే దావీదునికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది. ఎప్పుడైతే ఆ ఫిలిస్తీన్ని చంపాడో వెంటనే దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది జయజయలు అని అక్కడ ప్రజలు పలికారు. ప్రియ సోదరులారా, ఎంత గొప్ప ఘనత దావీదుకు వచ్చింది. నీ యొక్క విశ్వాసమే నీ విజయము. ఏ మాత్రము కూడా నీ యొక్క విశ్వాసంలో వెనుకంచి వేయడానికి వీలు లేదు. నీ విశ్వాసానికి ప్రతిఫలం ఉంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అమూల్యమైన మీ విశ్వాసము శోధనలకు నిలిచినదై. మన విశ్వాసం ఎలాంటిది? అమూల్యమైన మన విశ్వాసం శోధనలకు, సమస్యలకు, తృణీకారాలకు, ఎగతాళిలకు, నిరాశలకు, నిరుత్సాహాలకు నిలిచినప్పుడే దేవుని దగ్గర నుంచి ఉన్నతమైన బహుమానాలు మనం పొందుకోగలం. దావీదు చాలా చిన్నవాడే, కానీ విశ్వాసములో చాలా పెద్ద వ్యక్తిగా మనకి కనిపిస్తున్నాడు. దావీదు లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు అని అంటే, విశ్వాసములో స్థిరముగా ఉన్న వారి పక్షమున దేవుడు ఉండి ఆయన కార్యాలు ఆయన ప్రజల కొరకు జరిగిస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్దా. హల్లెలూయా. మీరు విశ్వాసాన్ని వదిలేశారా? విశ్వాసములో సన్నగిలిపోయారా? మీరు ఎంతకాలం అండి విశ్వాసం అని కొట్టుకుంటాం, ఏమి జరగట్లేదండి అని మీరు వెనుకంజ వేశారా? ఏమాత్రం భయపడకండి. ఎందుకంటే మీరు విశ్వాసములో కొనసాగండి. మీరు విశ్వాసముతో ఉండండి. మీరు దేవుడు ఇస్తాడు, దయచేస్తాడు, ఫలం ఇస్తాడు అన్న నిరీక్షణ, ఆ విశ్వాసం, ఆ నమ్మకం కోల్పోకండి. ఒకరోజు దేవుడు మీ విశ్వాసానికి తగిన ఫలాన్ని ఇస్తాడు. దేనిని బట్టి మీరు విశ్వాసం ఉంచారు, దేనిని బట్టి మీరు నమ్మకం ఉంచారు, దేని కొరకు మీరు ఎదురు చూస్తున్నారు, దాని విషయంలో నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం జరిగిస్తాడు. అమ్మా, నీ విశ్వాసం గొప్పది అని యేసు ప్రభు చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ విశ్వాసం గొప్పదా లేకపోతే తక్కువదా ఆలోచించేయండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మనం చిన్నవారమైనప్పటికీ, అప్పుడే దేవుని నమ్మిన వారమైనప్పటికీ మనము విశ్వాసములో వృద్ధి చెందవలసిన వారమైన. ఒకవేళ తక్కువ ఉంటే, ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధి చేయి అని శిష్యుల్లాగా ప్రభు సన్నిధిలో ప్రాధేయపడితే తప్పేముంది? అడగండి ప్రభువుని, ప్రభువా నాకు మంచి విశ్వాసాన్ని దయచేసి, స్థిర విశ్వాసాన్ని దయచేయండి. ఇలాంటి దావీదులాగా తృణీకారాలు, నిరాశలు, నిరుత్సాహాలు, ఇలాంటి అవహేళనలు, ఎగతాళులు ఎదురైనప్పటికీ కూడా ముందుకు సాగిపోయి ఆ సమస్యను ఛేదించి, ఆ శోధనను, ఆ పరీక్షలో నేను పాస్ అవ్వడానికి నీ కృప నాకు దయచేయని ప్రభువుని అడగండి, ప్రార్థన చేయండి. దేవుడు మీ విశ్వాసాన్ని బలపరిచి, మీరు దేని కొరకైతే పోరాడుతున్నారో, దేని కొరకైతే ప్రార్థనలో గోజాడుతున్నారో దానిని తక్షణమే అనుగ్రహించగలడు. అది వ్యాపారమైన, ఉద్యోగమైన, కుటుంబ స్థితి అయినా, వ్యక్తిగత జీవితమైన, అది ఏ స్థితి అయినా సరే నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు కార్యం చేస్తాడు. పూర్తిగా దేవుని మీద నమ్మకం ఉంచండి. వాక్య భాగము ఎబ్రీలకు రాసిన పత్రిక 11:6లో మనం చదువుతాం కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన నమ్మవారికి ఫలం దయచేవాడని నమ్మవలేను కదా. అసలు ఆ పనే మనం చేయకుండా ఎలాగూ దేవుని దగ్గర నుంచి పొందుతాం? ఒకసారి కళ్ళు మూసుకోనండి, ప్రభువుని అడగండి. ప్రభువా, ఈ దినము నాయన నేను అడిగింది నాకు దయచేయండి. నా విశ్వాసములో నేను సన్నగిల్లిపోయాను. ఎన్నోసార్లు ఇంకెంతకాలం ప్రార్థన చేయాలి, ఇంకెంతకాలం ఎదురు చూడాలని వెనుకంచి వేశాను. ఇదిగో మరొకసారి నీ లేఖనాలను బట్టి నీ సన్నిధికి వచ్చాను ప్రభువా. నేను అడుగుతున్నాను ప్రభువా, మీరు సహాయం చేయండి తండ్రి, మీరు కృప చూపండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మీరు దేని గురించి ఇన్ని రోజులు అడిగారు, దేని కొరకు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నారు, దేని కొరకు అడిగి 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 ఇంకెన్ని సంవత్సరాలు అని చెప్పి వెనుకంచి వేశారు. విశ్వాసంలో ముందుకు సాగిపోతుంటే నీ వారే, నీ తోటి వారే, నీ సంఘంలో ఉన్నవారే, నీతో కలిసి ప్రార్థించేవారే, నీతో సంఘం కలిసి వచ్చేవారే నిన్ను తృణీకరించి ఉండొచ్చు, నిన్ను నిరాశపరిచి ఉండొచ్చు, నిన్ను ఎగతాళి చేసి ఉండొచ్చు. భక్తిని విడవద్దు, విశ్వాసములు వెనుకంచి వేయొద్దు.
నీ విశ్వాసమే నీ విజయము సోదరి సోదరుడా. ఏ విషయంలో నీవు వెనకంచి వేసావు ఆ విషయంలో మరలా విశ్వాసం ఉంచు. ప్రభువు నాకు ఫలము దయచేస్తాడు, ఆయన నాకు ఇస్తాడు, ఇవ్వగలడు. వారు విశ్వాసాన్ని బట్టి రాజ్యాలు చేయించారు. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మ కంటే దేవుని బిడ్డలతో నింద అనుభవించటం మేలు అని మోషే భావించాడు. విశ్వాసాన్ని బట్టి శారా నమ్మింది. విశ్వాసాన్ని బట్టి రాజ్యాలు చేయించారు. విశ్వాసాన్ని బట్టి ఎన్నో కార్యాలు భక్తుల జీవితాల్లో జరిగినాయి. నీ విశ్వాసం నీకు విజయాన్ని చేకూరుస్తుంది. నీ విశ్వాసం నీకు ఫలాన్ని తీసుకొస్తుంది. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. వారు విశ్వాసాన్ని బట్టి ఆ ఎరుక గోడల చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పుడు అవి కూలిపోయినాయి. నీ విశ్వాసం ఉంచు. నీవు ఏ సమస్యతో ఉన్నావో అది పటాపంచులై నీ దగ్గర నుంచి పోతుంది. పరిశుద్ధుడా, సర్వాధికారి, ఈ సమయంలో నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నా, ప్రార్థిస్తున్నా. మా ప్రియులను దర్శించండి నాయనా. మా ప్రభువా, ఎన్నోసార్లు విశ్వాసులము అని పిలువబడుతున్నాం. మేము తృణీకారాలు ఎదుర్కొంటున్నాం, నిరాశలు ఎదుర్కొంటున్నాం, నిరుత్సాహాలు ఎదుర్కొంటున్నాం, ఎగతాళి అవహేళనలు ఎదుర్కొంటున్నాం. ఈ దినము దావీదు భక్తుని ద్వారా మీరు మాకు తెలియజేసిన సత్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. నీ కృప మాకు ఆపాదించండి. శిష్యులు మిమ్మల్ని అడిగినట్లు మా విశ్వాసాన్ని వృద్ధి చేయండి ప్రభు. మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. నీ కృపతో మమ్మల్ని నింపండి. ఈ రీతిగా ప్రార్థించిన మా ప్రియ సోదరి సోదరులందరినీ నీ కృపతో నింపి నీ ప్రేమను నీ కరుణను మీరు చూపమని ప్రార్థిస్తూ, వారి విశ్వాస అభివృద్ధికి కావలసిన వనరులను పరిశుద్ధాత్ముడా మీరు సమకూర్చమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనం పాట పాడుచు కానుకలు సమర్పిద్దాం. మన అమూల్యమైన విలువైన కానుకల ద్వారా ప్రభు ఘనమైన నామాన్ని కీర్తిద్దాం. ఆయనకేదో తక్కువని కాదు, కానీ దేవుడు మనకి శక్తి సామర్థ్యాలు ఇస్తున్నాడు ఉద్యోగాలు పనులు చేసుకోవడానికి. ఆయన ఇచ్చిన దానిలో నుండి మనము మన భాగాన్ని, మనము ప్రభుకి ఇచ్చే భాగాన్ని ప్రభువుకు అప్పగిస్తే ఆయన మనల్ని ఇంకా బహుగా దీవించి అభివృద్ధి పరచగలడు. కాబట్టి ఈ సమయంలో పాస్టమ్ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. కానుకలు సమర్పిద్దాం. పాట పాడుతూ కానుకలు సమర్పించుదాం. మనందరికి వచ్చిన పాట, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. పాట పాడుతూ ఆయన సన్నిధిలో కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన నామాన్ని మహింపరుద్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. సమయంలో ప్రకటనలు. ప్రతి ఆదివారం ఆన్లైన్ కార్యక్రమం
9 నుండి 10 గంటల వరకు ఉదయం జరుగుతుంది. 11 గంటల నుండి 12 గంటల వరకు సంఘంలో ప్రేయర్ హాల్లో ఆరాధన జరుగుతుంది. మీరు కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రతిరోజు 5:30 గంటలకు ఉదయకాల ప్రార్థనలు జరుగుతున్నాయి. చాలామంది మన ప్రియులు వస్తున్నారు. మీరు కూడా వచ్చి దైవ దీవెనలు పొందండి. అలాగే ప్రతి గురువారం సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు ఉమెన్స్ మీటింగ్ జరుగుతుంది. స్త్రీలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి. అలాగే వచ్చే ఆదివారం మొదటి ఆదివారం కాబట్టి మీరందరూ వైన్ అలాగే బ్రెడ్ సిద్ధపరచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దూర ప్రాంతంలో ఉన్నవారు ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొని మాతో కలిసి ప్రభు శరీరంలో ఆయన రక్తంలో పాలు పంపులు పొందండి. అలాగే సంఘానికి వచ్చేవారు సంఘంలో మీరు తీసుకోవచ్చు. ఈ సంగతులు మీరు నోట్ చేసుకోనండి, గుర్తుపెట్టుకోనండి. సంఘం కొరకు సంఘ కుటుంబాల కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. చివరిగా ప్రభువా సర్వాధికారి మా రక్షక, మీకు వందనాలు. మీరు చేసిన మేలులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. సంఘాన్ని దీవించండి, ఎత్తబడిన కానుకలు దీవించండి, 100 రెట్లు ప్రతిఫలము దయచేయండి. ప్రథమ ఫలాలు, దశమ భాగాలు, కృతజ్ఞతార్పణలు, మొక్కుబడులు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా దూరదేశాల్లో దూర ప్రాంతాల్లో ఆయన మా ప్రియులుంటుండగా వారి చుట్టూని అగ్ని కంచి వేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే మా ప్రభువా సంఘానికి ఆయా రీతులుగా సహకరిస్తున్న మా ప్రియ సోదరి సోదరులను మీరు దీవించండి, మేలులతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. ఆయన సంఘము చుట్టూని కంచి కాపుదల దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి. ఎవరు ఎలాంటి అవసరతలో అక్కర్లో ఉన్నారు సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. ఆర్థిక అవసరతలు తీర్చండి, ఆరోగ్య అవసరతలు తీర్చండి, ఆధ్యాత్మిక అవసరతలు తీర్చండి. మీ ద్వారాలు తెరవండి, సమృద్ధితో మా ప్రియులను నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా రక్షక మీకు వందనాలు. మా పట్టణాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, మా నాయకులను, ప్రభుత్వాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీ రాజ్యవ్యాప్తి కొరకు మేమందరము పాటుపడగలిగినట్లు నాయనా నీ వనరులు మాకు దయచేయని దేవా, నీ ప్రోత్సాహాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇలాగూ షూట్ చేయడానికి సహకరిస్తున్న యవ్వన బిడ్డలను మీరు దీవించండి. ప్రత్యేకంగా వారికి మంచి భవిష్యత్తును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మా యేసు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు తిరిగి రానయున్న యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోకి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుచేతనంటే రాజ్యము, మహిమ, శక్తి నిరంతరం నీవైనావు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ కూడిన మనందరికీ, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన ప్రియులందరికీ సదా తోడుగుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్.